Thank you so much, Mr. Raghu. Good morning, everyone. Thank you, sir. Hero Dasarath, good morning. Sir, Lakshmi Narayana sir, namaste. Kishore sir, namaste. Krishna sir, namaste. Hero, Winner Academy Hero, namaste. So, ఎక్కువ వీడియోస్ తానే అదే ఫోటో మాత్రం ఉండి ఆన్లైన్ లో లేదు. ఓకే, ఎనివే టుడే మహాశివరాత్రి. సో ఈ రోజు ఫుల్ అండ్ ఫుల్ వచ్చి వెరీ పవర్ఫుల్ డే. ఈ పవర్ఫుల్ డే లో వచ్చి మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా సార్? వాయిస్ లేదా? వాయిస్ ఓకే. కిషోర్ సార్ వాయిస్ రాలేదు. ఈ పవర్ఫుల్ డే లో వచ్చి ఈ రోజు ట్రైనింగ్ విన్నర్ అకాడమీ అరేంజ్ చేసిన వాళ్ళు. సో ఎంటైర్ తెలంగాణ టీమ్ నాతోడ నమస్కారం. రైట్, ప్రోడక్ట్ గురించిన నాలెడ్జ్ ఈరోజు. ఏ ప్రోడక్ట్ కావాలా, ఏதாவது మీరు ఐడియాస్ ఇచ్చేవాళ్ళ, లేదా డిసీజ్ ఒక రోగం గురించి మనం మాట్లాడి ఆ రోగాన్ని మనం ఏదేది చెప్పి మనం మాట్లాడతానా? ఓకే రఘు? ఓకే సార్. ఓకే, ఫస్ట్ ద మోస్ట్ అందరిమే ఉండే ప్రాబ్లం షుగర్. షుగర్ వచ్చి ఎక్కువ పేషెంట్ ఉండి, సో ఇటీటీ వచ్చి షుగర్ పేషెంట్ ఉండేది. బట్ షుగర్ వచ్చి పెర్మనెంట్ సొల్యూషన్ లేదు. పెర్మనెంట్ సొల్యూషన్ లేదు. టు బి ఫ్రాంక్, కేవలమే మనకు షుగర్ వచ్చి పెర్మనెంట్ సొల్యూషన్ లేదు. బట్ కేవా ప్రోడక్ట్ మన యూస్ పనినాల మన ఏంటి వేరే బెనిఫిట్స్ ఏమి అట్లా అని చెప్పేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి షుగర్ వచ్చి మన కేవాలో వచ్చి యూస్ పనే ప్రోడక్ట్ వచ్చి యాంటీ డయాబెటిక్ టాబ్లెట్ యూస్ చేయొచ్చు. అట్లా లేదా సరే యాంటీ షుగర్ టాబ్లెట్ యూస్ చేయొచ్చు. అట్లా లేదా సరే షుగర్ కంట్రోల్ జ్యూస్ యూస్ చేయొచ్చు. ఈ 3 ప్రోడక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ వన్ అడిషనల్ గా ట్రిపుల్ స్టెమ్ సెల్ టాబ్లెట్ ఆర్ డ్రాప్స్ ఆర్ పౌడర్ అడిషనల్ గా డీటాక్స్ ప్లస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ప్రోడక్ట్స్ వచ్చి షుగర్ పేషెంట్ ఇవ్వాలా. ప్లస్ అకాయ్ జ్యూస్. ఈ 4 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంటీ డయాబెటిక్ టాబ్లెట్, షుగర్ కంట్రోల్ జ్యూస్, లేదా యాంటీ షుగర్ టాబ్లెట్ ఎనీ వన్, డీటాక్స్ ప్లస్, ట్రిపుల్ స్టెమ్ సెల్, అకాయ్ బెరీ. 4 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ షుగర్ వచ్చి పెర్మనెంట్ సొల్యూషన్ ఏడమే లేదు. అది వచ్చి ప్యాంక్రియాస్ వచ్చి ఇన్సులిన్ సెక్రెట్ చేయాలా. బట్ దాంట్లో వచ్చి బీటా సెల్, ఆల్ఫా సెల్, బీటా సెల్ చెప్పి 2 టైప్ ఆఫ్ కణాలు ఉండి, దాంట్లో బీటా సెల్ వచ్చి డ్యామేజ్ అయిపోతా ఇన్సులిన్ సెక్రెషన్ తగ్గిపోవు. సరే, మోస్ట్లీ వచ్చి ఈ ప్రాబ్లం ఎది గురించి వచ్చిందా? డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళవి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళవి ఫాస్ట్ గా షుగర్ అటాక్ అయిపోవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండైజెషన్ అవుతా మన బాడీలో వచ్చి ఒక హీట్ వచ్చి ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అవుతా ఆ స్టమక్ పైన ఉండే ప్యాంక్రియాస్ లో వచ్చి ఆ బీటా సెల్స్ వచ్చి ఆ హీట్ లో వచ్చి డెత్ అయిపోవు. ఇదిదా డెత్ అయిపోతా ఇన్సులిన్ సెక్రెషన్ తగ్గిపోవు. రైట్. సరే, మనం ఇచ్చే షుగర్ కంట్రోల్ జ్యూస్ లేదా టాబ్లెట్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, డీటాక్స్ ప్లస్, అకాయ్ బెరీ, ఇది వచ్చి ఇన్సులిన్ సెక్రెట్ పన్నా? నో, ఇది ఇన్సులిన్ సెక్రెట్ చేయదు. రైట్. ఇప్పుడు ఇన్సులిన్ సెక్రెట్ అవ్వలేదా మన తినే ఫుడ్ లో ఉండే గ్లూకోజ్, మన తినే ఫుడ్ లో ఉండే షుగర్ అన్నిమే బ్లడ్ లో మాత్రమే ఉండు. మన బాడీలో ఉండే కణాలు ఎదిమే ఇంటేక్ చేయదు. సో బ్లడ్ లో ఇన్సులిన్ అதாவது షుగర్ లెవెల్ ఇంక్రీజ్ ఉండుతా ఆటోమేటిక్ గా మనం గిడినెస్ వచ్చు, మనం యూరిన్ ఎక్కువ పోవు, హంగ్రీ ఎక్కువ ఉండు. ఇట్లా మరి ఉండంబోదు ఏమవుతా, మన అలోపతి యూజ్ చేసాము. అలోపతిలో ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ టాబ్లెట్ యూజ్ చేసాము. ఇట్లా యూజ్ చేసేదిదా మన బాడీలో ప్రాబ్లం క్రియేట్ అయ్యేది. సో అలోపతి టాబ్లెట్, అలోపతి ఇన్సులిన్ వచ్చి దట్ ఈస్ ఆర్టిఫిషియల్. ఇది ఏమవుతా మన బాడీనే మనమే చీటింగ్ చేసేది.
మన బాడీలో ఉండే కణాలు అన్నిటిపైన ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఇంటేక్ చేసేసి మన బ్లడ్ లో ఉండే షుగర్ గ్లూకోజ్ అన్ని కణాలమే ఇంటేక్ பண்ணும். అట్లా ఇంటేక్ பண்ணும்போது ఏమవుతా ఆ కణాలు ఆటోమేటిక్ గా డ్యామేజ్ అయిపోవు. బికాస్ నేచురల్ ఇన్సులిన్ ఉండే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ మాత్రమే మన బాడీ హెల్తీ. ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ వచ్చి మన బాడీని చీటింగ్ చేసేది. సో ఇట్లా చేయబోదు ఏమవుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం, బోన్ రిలేటెడ్ ప్రాబ్లం, ఐ రిలేటెడ్ ప్రాబ్లం, లివర్ రిలేటెడ్ ప్రాబ్లం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, అన్ని రోగమే వచ్చు. ఏ ఒక రోగానికి మన ట్రీట్మెంట్ పోతాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అడిగే ఒకే ఒక క్వశ్చన్, మీ షుగర్ ఉండియా? షుగర్ ఉండుతా అన్ని రోగమే వచ్చు అని చెప్పి డాక్టర్ అన్ని తెలుసు. రైట్, ఓకే. మనం వచ్చి దీనివి మన ట్రీట్మెంట్ ఇచ్చాము. యాంటీ షుగర్ లేదా యాంటీ డయాబెటిక్ లేదా షుగర్ కంట్రోల్ జ్యూస్. ఇది ఏం చేస్తుందా బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ డిక్రీస్ பண்ணும். బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ వచ్చి బ్యాలెన్స్ పనేది మనతోడ ఫుడ్డోட అన్ని మెయిన్ ఏం చేసు బ్యాలెన్సింగ్. సో బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. సో మన బాడీవి ఎంత గ్లూకోజ్ కావాలనో అది మాత్రం ఎత్తిని బాకీ అన్ని యూరిన్ లో వచ్చి ఎగ్జిల్ పనేసు బయటలో పంపించేసు. అదిదా ఆ టాబ్లెటోட వర్క్. నెక్స్ట్ ఇప్పుడు అలోపతిలో ఇన్సులిన్ టాబ్లెట్ యూజ్ చేసేనాల ఎంటైర్ బాడీ డ్యామేజ్ అవ్వు. షుగర్ ఉంటుందనే జనరల్ గా ఎంటైర్ బాడీ డ్యామేజ్ అవ్వు. ఆ డ్యామేజ్ అన్నిని మెయిన్ మనం తగ్గించాల. సో ట్రిపుల్ స్టెమ్ సెల్ వర్క్ ఏమి ఎంటైర్ బాడీనే స్కానింగ్, రిపేరింగ్ అండ్ రీజనరేటింగ్. మన బాడీలో ఏడేడ డ్యామేజ్ అయిందో దాని పూరా రికవర్ పనేదోட వర్క్ ట్రిపుల్ స్టెమ్ సెల్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన బాడీ వచ్చి నేచురల్ గా వచ్చి ఇన్సులిన్ వచ్చి సెక్రెట్ చేయాలంటే సరే నేచురల్ ఫుడ్ ఉండాలా, హెల్తీ ఫుడ్ ఉండాలా. హెల్తీ ఫుడ్ ఉంటుందా మనకు హెల్తీ ఇన్సులిన్ సెక్రెట్ అవ్వు. సో హెల్తీ ఇన్సులిన్ సెక్రెట్ అయ్యే కోసరం మనం అకాయ్ బెర్రీ జ్యూస్ ఇచ్చేము. అకాయ్ బెర్రీ జ్యూస్ యు నో వెరీ వెల్ 21 ఫ్రూట్స్ కూడా ఎసెన్స్. అది అమేజింగ్ ఫుడ్ సప్లిమెంటరీ. మన బాడీవి, మన కణాలు, మన హార్ట్, మన లివర్, మన లంగ్స్, మన కిడ్నీవి ఏటేటి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ కావాలనో అన్నిమే ఇచ్చేది అకాయ్ బెర్రీ జ్యూస్. సో అకాయ్ బెర్రీ జ్యూస్ రెగ్యులర్ గా ఇంటెక్ చేసే మన బాడీకి తేవైంది ఎనర్జీ వచ్చేసి మన హెల్తీ ఫుడ్ వచ్చేసి కోడ్ని. సెకండ్ థింగ్, వై వీఆర్ గివింగ్ డీటాక్స్ ప్లస్. డీటాక్స్ సో ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ డైజెషన్. మన బాడీ డైజెషన్ హెల్తీగా ఉండుతా షుగర్ రాదు. సో మన బాడీలో డైజెషన్ హెల్తీగా చేయాల డీటాక్స్ ప్లస్ యూజ్ చేయాల. డీటాక్స్ ప్లస్ అట్లా లేదా మిల్క్ డిస్టిల్ డ్రాప్స్, అట్లా లేదా లివ్ హెల్త్ అట్లా అని చెప్పి ఒక టాబ్లెట్, లేదా లివర్ టానిక్, ఎనీ వన్. సో లివర్ ను వచ్చి హెల్తీ లివర్ గా ఉండుతా మాత్రమే డైజెషన్ ప్రాపర్ గా ఉంటుంది. డైజెషన్ ప్రాపర్ గా ఉండుతా మాత్రమే మన షుగర్ ను తగ్గించేకి ఉంచదు. సో ట్రిపుల్ స్టెమ్ సెల్ వచ్చి మన ప్యాంక్రియాస్ రీజనరేట్ చేసి అది మాత్రం లేదు మన ఎంటైర్ బాడీలో ఉండే సైడ్ ఎఫెక్ట్ అన్నినే రిమూవ్ పనేసు. మన బాడీ తమైంది ఎనర్జీ హెల్తీ ఫుడ్ అకాయ్ బెర్రీ డీటాక్స్ ప్లస్ అதாவது మన డైజెషన్ ప్రాపర్ గా ఉండుతా మాత్రమే షుగర్ లెవెల్ ప్రాపర్ అవ్వు బ్యాలెన్స్ పనే కోసరం డైజెషన్. అది లేకుండా మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ తగ్గించే కోసరం ఇది షుగర్ కంట్రోల్ జ్యూస్ లేదా యాంటీ డయాబెటిక్ లేదా యాంటీ షుగర్. సో ఈ 4 ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్ గా యూజ్ చేసినే వద్దా 1 year ఆర్ 2 year తర్వాత మనకు పెర్మనెంట్ సొల్యూషన్ వచ్చేకి 99% ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వచ్చి షుగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి ఈ రోజు వచ్చి ఎక్కువ ప్రాబ్లం ఉండేది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం రీజన్ వచ్చి సేమ్ డైజెషన్ ప్రాబ్లం. ఈ ప్రాపర్ డైజెషన్ లేదు. ఒకటి ప్రాపర్ డైజెషన్ లేదు. సెకండ్ థింగ్ ఎక్కువ కెమికల్ ఫుడ్ లేదా కెమికల్ టాబ్లెట్ ఇట్లా మరి కెమికల్ వాడేది. థర్డ్ థింగ్స్ వచ్చి స్ట్రెస్.
ఈ రోజు అన్ని ప్లేసెస్ స్ట్రెస్ ఎక్కువ ఉంది. బిజినెస్ లో స్ట్రెస్ ఉంది, ఫ్యామిలీలో స్ట్రెస్ ఉంది, స్కూల్లో స్ట్రెస్ ఉంది, కాలేజీలో స్ట్రెస్ ఉంది, వర్కింగ్ ప్లేస్ లో స్ట్రెస్ ఉంది. సో స్ట్రెస్ ఎక్కువైపోతేనే డైజెషన్ రావదు, డైజెషన్ లేదనే అన్ని ప్రాబ్లమే వచ్చు. సో డైజెషన్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో కిడ్నీ మన మన కంపెనీలో ఎక్కువ లీడర్స్ బిఫోర్ వచ్చి కిడ్నీ కేర్ పెట్టింది, ఇప్పుడు కేడి కేర్ పెట్టిండాడు. కేడి మీన్స్ కిడ్నీ డిసీజ్. కేడి కిడ్నీ డిసీజ్. సో కిడ్నీ డిసీజ్ ఏదేది కిడ్నీ డిసీజ్? కిడ్నీలో స్టోన్ ఉంటుందా కిడ్నీ డిసీజ్? కిడ్నీ ప్రాపర్ గా ఫిల్టర్ చేయలేదా కిడ్నీ డిసీజ్? యూరిన్ పంపోదు బ్లడ్ పోతా కిడ్నీ డిసీజ్? మన చెయ్యిలు కాలులు స్వెల్లింగ్ అవుతా కిడ్నీ డిసీజ్? నీ ప్రాబ్లం, జాయింట్ ప్రాబ్లం ఏది పోతామే, బికాస్ మన ఎంటైర్ బాడీ 206 బోన్ కంట్రోల్ చేసేది కిడ్నీ. సో కిడ్నీ ఎనర్జీ దగ్గ బోన్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అప్పుడు బోన్ హెల్తీగా ఉండాలి, కిడ్నీ హెల్తీగా ఉండాలి. సో బోన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేకి అన్నింటిమే రీసెంట్ కిడ్నీ. క్రియాటిన్, కిడ్నీ క్రియాటిన్, యూరిక్ యాసిడ్ కంట్రోల్, మన బాడీలో ఎక్కువ పొటాషియం స్టోరేజ్ అయ్యేది, ఎక్కువ ఫాస్ఫరస్ స్టోరేజ్ అయ్యేది. సో కిడ్నీ ఫిల్టర్ తగ్గిపోతా అన్ని ప్రాబ్లమే వచ్చు. అది మాత్రం లేదు, మన హెయిర్ కంట్రోల్ పనేది కిడ్నీ. హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుందా కిడ్నీ ప్రాబ్లం. సో కిడ్నీ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో వచ్చి వాటర్ లెవెల్ ఇంతదా ఉండాలా, ఇన్ని లీటర్ వాటర్ ఉండాలా, బాకీ ఉంటుందా వద్దు అట్లా అని చెప్పి బయటలో పంపించేది కిడ్నీ. ఆ వాటర్ ల ప్లస్ బ్లడ్ ల pH లెవెల్ బ్యాలెన్స్ పనేది కిడ్నీ. pH బ్యాలెన్స్ పనేది కిడ్నీ. అన్నిమే కిడ్నీ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కేడి కేర్ వచ్చి అందరమే ఇప్పుడు యూజ్ చేయాల. సార్ నాకు కిడ్నీ ప్రాబ్లం లేదు, ప్లీజ్ 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 అందరమే యూజ్ చేయండి. బికాస్ కిడ్నీ ప్రాబ్లం అందరమే 80% వచ్చేకి ఛాన్సెస్ ఉంది. సార్ క్యాన్సర్ వచ్చా డౌట్, హార్ట్ ప్రాబ్లం వచ్చా డౌట్, లివర్ ప్రాబ్లం వచ్చా డౌట్, బట్ కిడ్నీ ప్రాబ్లం వచ్చేకి 80% ఛాన్సెస్ ఉంది. బికాస్ వీఆర్ యూజింగ్ ఓన్లీ కెమికల్, వీఆర్ యూజింగ్ ఓన్లీ కెమికల్. అది లేకనా మోస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ యూజింగ్ సిస్టమ్ ఎక్కువ యూజ్ చేసాము, ఎక్కువ బైక్ రైడింగ్ పనేము, ఎక్కువ కార్ డ్రైవింగ్ పనేము. సో దీంట్లో బ్యాక్ పెయిన్, సర్వికల్ ప్రాబ్లమ్, లంబర్ రిలేటెడ్ ప్రాబ్లమ్, నీ ప్రాబ్లమ్ ఇట్లా మరి ఎక్కువ వచ్చేకి ఛాన్సెస్ ఉంది. అబోవ్ 40, అబోవ్ 30, ఇప్పుడు అబోవ్ 30 పైననే బోన్ రిలేటెడ్ ప్రాబ్లం అనిమే వచ్చి. సో మనం బోన్ రిలేటెడ్ ప్రాబ్లం లైఫ్ లాంగ్ ఉండకూడదు, కిడ్నీ కేర్ యూస్ చేయాలా. కిడ్నీలో క్రియాటిన్ లెవెల్ రాకూడదా, కిడ్నీ కేర్ యూస్ చేయాలా. హెయిర్ ఫాలింగ్ రాగానే ఉండాలతా, కిడ్నీ కేర్ యూస్ చేయాలా. మన బాడీలో pH లెవెల్ బ్యాలెన్స్ అవ్వాలతా, కిడ్నీ కేర్ యూస్ చేయాలా. సో మన బాడీ వచ్చి స్ట్రెంగ్త్ గా ఉండాలతా, కిడ్నీ కేర్ యూస్ చేయాలా. దట్ ఈస్ మూలాధార శక్తి. మన సొబుతులో 7 చక్రాస్ ఉందిగా, 7 చక్రాస్ సొబుతులు. దాంట్లో మూలాధార చక్రాస్ ఏడ ఉండి, కిడ్నీ దగ్గరనే ఉండి, బ్యాక్ సైడ్ లో ఉండి. అది మాత్రం లేదు, కిడ్నీ లెవెల్, కిడ్నీయోட ఎనర్జీ దగ్గర సెక్సువల్ ఎనర్జీ తగ్గిపోవు. సో అన్ని దీనిని కిడ్నీ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం కేడి కేర్ అందరమే యూస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. కిడ్నీ ప్రాబ్లమ్ సపోజ్ ఒక క్రియాటిన్ లెవెల్ 3 ఉండి, 4 ఉండి, 5 ఉండితా కూడా మాక్సిమం కేడి కేర్, యూరిక్ యాసిడ్ కంట్రోల్ టానిక్ అండ్ డీటాక్స్ ప్లస్. నా ఆల్రెడీ చూపింది కిడ్నీ ప్రాబ్లం వచ్చేకి డైజెషన్ ప్రాబ్లం ఇస్ ఇంపార్టెంట్ చెప్తుంది. దానికోసం డీటాక్స్ ప్లస్. ఈ 3 ప్రోడక్ట్ అడిషనల్ గా ట్రిపుల్ స్టెమ్ సెల్. సో కిడ్నీలో ఉండే ప్రాబ్లం రీజనరేట్ పనే కోసం ట్రిపుల్ స్టెమ్ సెల్. ఈ 4 ప్రోడక్ట్ ఇచ్చేది ఇంత మోస్ట్లీ 5, 6 ఉంటుందా కూడా తగ్గిపోవు క్రియాటిన్ లెవెల్. సో క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉండే పేషెంట్ వాటర్ తగ్గాల, లేదా వాటర్ లోనే అన్ని మినరల్స్ ఉండి అన్ని ఉండి. సో వాటర్ ప్యూరిఫై అనేది కిడ్నీ. సో కిడ్నీ ఎక్కువ లోడ్ ఇవ్వకూడదు. దానికోసమే మనం ఏం చేసేది, వాటర్ తగ్గించాలా. వాటర్ ఎక్కువ వాడి తింటే సరే కిడ్నీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. సో కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు వాటర్ తగ్గాల. ఫుడ్ వచ్చి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదో ఫుడ్ కంట్రోల్ ఉండాలా. ప్రోటీన్ వాడనే కూడదు.
కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మటన్ వాడకూడదు, ప్రోటీన్ రిలేటెడ్ ఎదిమే వాడకూడదు. ఓకే, ఎంత ప్రోటీన్ లో ఉండి లాస్ట్ గా వచ్చేది వేస్ట్ గా వచ్చేది యూరిక్ యాసిడ్, యూరియా అని చెప్పేది. సో యూరియా ఎక్కువ వచ్చింత స్టోన్ గా ఫామ్ అయిపోయి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవు. దానికోసం రైట్. స్టోన్ ప్రాబ్లం మాత్రం ఉండిద్దా సరే, కిడ్నీ కేర్, డీటాక్స్ ప్లస్, అకాయ్ బెర్రీ అండ్ స్టోన్ క్రష్ టానిక్. సంబడీస్ వచ్చి పెద్ద లావుగా ఉండే స్టోన్ పడిపోవు, బట్ స్మాల్ స్టోన్ వచ్చి పడదు. సార్ 7 mm ఉండి 1 week లో వచ్చేస్తా సార్, క్యూర్ అయిపోయాయి సార్. ఓకే సార్ 11 mm ఉండి 3 days లో క్యూర్ అయిపోయాయి సార్, దట్ ఈస్ ఓకే, గుడ్. బట్ సార్ 3 mm ఉండి సార్, బట్ 1 month రెగ్యులర్ గా నా యూసేజ్ ఉండే, బట్ రాలేదు సార్, తగ్గలేదు. దాని ఒకే ఒక రీజన్ ఏమిద్దా, స్టోన్ వచ్చి ఉండే లొకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీలో ఉండి యూరినరీ ట్యూబ్ ఒకటి వచ్చు, యూరిత్రా అని చెప్పి, ఆ ట్యూబ్ దగ్గర స్టోన్ ఉండుతా సరే ఈజీగా పడిపోవు, పెద్ద లావుగా ఉండుతాలు పడిపోవు. బట్ దాని పైన సెంటర్ లో ఉండి కిడ్నీ పైన ఉండి సార్ స్టోన్ అట్లంతా అది మూవ్ అవ్వదు. కిడ్నీలో ఉండే స్టోన్ వచ్చి మూవింగ్ అవ్వదు. సో అది కరగడం అవ్వాలి, దానికి టైం పడు. మూవ్ అవ్వబోదు ఏమవుతా, ఆడ వచ్చి పుండులు వచ్చు, ఊన్స్ వచ్చు, ఆ ఊన్స్ వచ్చి బ్లడ్ వచ్చా, ఆ టైంతో యూరిన్ పోతే బ్లడ్ వచ్చేది రీజన్. సో కిడ్నీ కేర్, స్టోన్ క్రష్, డీటాక్స్ ప్లస్, అకాయ్ బెర్రీ ఇది వాడుతుంటా. స్టోన్ ఏ స్టోన్ ఉందా పడిపోవు, నో ప్రాబ్లం. పైన ఉండుదా ఆటోమేటిక్ అది స్లోలీ 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 అది కరిగి బయటలో వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం, ఈ ప్రోడక్ట్స్. నెక్స్ట్ లివర్. లివర్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేకి ఎక్కువ ఇప్పుడు వచ్చి ఫ్యాటీ లివర్ వచ్చి ఎక్కువ పర్సన్ ఫ్యాటీ లివర్, లివర్ సిండ్రోమ్, హెపటైటిక్ బి వైరస్, ఆల్కహాల్ ఎక్కువ వాడినాల లివర్ ప్రాబ్లం అనిమై. ఇప్పుడు కెమికల్ ఎక్కువ యూస్ పన్నతాలం లివర్ ప్రాబ్లం. లివర్ మాత్రం ఒక స్పెషల్ కెపాసిటీ ఉండి మాక్సిమం 80% లివర్ చెడిపోతా కూడా రీజనరేట్ అయిపోవు, ఆటోమేటిక్ గా రీజనరేట్ చేసేస్తుంది లివర్. సో లివర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. లివర్ హెల్తీగా ఉంటుందా, అన్ని ఆర్గన్ మే హెల్తీగా ఉంటుంది. సో లివర్ వచ్చి హెల్తీగా ఉండాలంతా సరే డీటాక్స్ ప్లస్ రెగ్యులర్ యూస్ అయింది, అట్లా లేదా మిల్క్ డిస్టిల్ డ్రాప్స్ రెగ్యులర్ యూస్ అయింది. ఇది ఫుడ్, కంప్లీట్ ఫుడ్ ఫర్ లివర్. లివర్ ప్రాబ్లం ఉండుతా కంపల్సరీ వచ్చి సిల్వర్ ప్లస్, డీటాక్స్ ప్లస్, మిల్క్ డిస్టిల్ డ్రాప్స్, ఇది 3 ఇంపార్టెంట్. అడిషనల్ గా ట్రిపుల్ స్టెమ్ సెల్ యూసేజ్. ఇది ద లివర్ రిలేటెడ్ ప్రాబ్లం. మళ్ళీ చూద్దా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం. సో వరల్డ్ లోనే ఎక్కువ హార్ట్ పేషెంట్ ఉండే ద వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఇండియా. ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్, ఎక్కువ బీపీ ఉండే పేషెంట్, ఎక్కువ వచ్చి హార్ట్ రిలేటెడ్ ఉండే డిసీజ్ ఉండే పేషెంట్ వచ్చి ఇండియాలోనే ఎక్కువ ఉండేది. వరల్డ్ లో ఫస్ట్ కంట్రీ ఇండియా. మన రోజు హార్ట్ కేర్ టాబ్లెట్ ఉంది, హార్ట్ కేర్ టాబ్లెట్. ఆ ఒక టాబ్లెట్ మాత్రం రెగ్యులర్ గా యూస్ చేస్తా మన లైఫ్ టైం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఎదిమే రాదు. దట్ ఈస్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేనా అన్ని క్యూర్ పనేది హార్ట్ కేర్. దాని నేమే చూడమే హార్ట్ నే హెయిర్ పనేది. మన ఎక్కువ కెమికల్ ఫుడ్ వాడేమో, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వాడేమో, ఎక్కువ మటన్ చికెన్ వాడేమో, అది మన నాలుగు కోసం టేస్ట్ కోసం వాడేమో, అది అన్నిమే మన ఆర్గన్ లో పోయి ప్రాబ్లం క్రియేట్ పని. ఓకే, సో సేమ్ టైం వచ్చి ఒకే ఒక టాబ్లెట్ హార్ట్ కేర్ టాబ్లెట్ యూజ్ చేస్తా ఎక్సలెంట్. ఆ హార్ట్ లో ఉండే ఫ్యాట్ అన్నిమే రిమూవ్ పనేస్తాం. హార్ట్ లో ఉండే పల్స్ రేట్ 72 పల్స్ రేట్, హార్ట్ బీట్ లప్టప్ దాన కరెక్ట్ గా బ్యాలెన్స్ పన్నాం. అదే మరి ఆర్టికల్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్టికల్ వెంట్రికల్, ఆ బ్లడ్ పోయేది మనం మళ్ళీ బాడీ ఫుల్ గా సర్క్యులేట్ పనేదిన కరెక్ట్ గా ఆ బీపీ లెవెల్ న బ్యాలెన్స్ పనేది హార్ట్. అది మాత్రం లేదు, మన బాడీలో ఉండే వెయిన్స్, ఆర్టరీ అండ్ వెయిన్స్ చెప్పేది
బ్యాడ్ బ్లడ్ వచ్చి ట్రావెల్ పనేది, ఆర్టరీని చెప్పేది గుడ్ బ్లడ్ వచ్చి ట్రావెల్ పనేది. ఆ ట్రావెల్ பண்ணே பிளேஸ்ல ఆ బ్లడ్ వెసల్స్ல ఏడేడ ఫ్యాట్ వచ్చి అక్యుములేట్ అయ్యిందో, ఏడేడ బ్లాక్ ఉండియో దాని అన్నిమే రిమూవ్ పనేది ఈ హార్ట్ కేర్. సో రెగ్యులర్ గా అందరమే యూజ్ చేయొచ్చు. அதாவது అందరమే యూజ్ చేయొచ్చు మీన్స్ నా యూజ్ చేసి ఉండే కిడ్నీ కేర్ యూజ్ చేసా, డీటాక్స్ ప్లస్ యూజ్ చేసా, హార్ట్ కేర్ యూజ్ చేసా. వైతా సే దిస్ ఈస్ వెరీ మేజర్ డిసీజ్. ఒక ఇట్లా వచ్చి కిడ్నీ ప్రాబ్లం అయిపోతా సరే వాళ్ళ లైఫ్ అయిపోయా ఫినిష్. ఒక ఫ్యామిలీలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేస్తా వాళ్ళ లైఫ్ ఫినిష్. మోస్ట్లీ లివర్ ప్రాబ్లం రావదు, అదే రికవరీ అయిపోవు. దాన్ని అపార్ట్ ఫ్రమ్ దానిని తాండి లివర్ లో ప్రాబ్లం అయిపోతా ఫినిష్, లైఫ్ ఫినిష్. దానికోసమే నా డీటాక్స్ ప్లస్ నా రెగ్యులర్ యూజ్ చేసి ఉంటే కిడ్నీ కేర్ రెగ్యులర్ యూజింగ్ అండ్ వచ్చి హార్ట్ కేర్ రెగ్యులర్ యూజింగ్ అండ్ ట్రిపుల్ స్టెమ్ సెల్ రెగ్యులర్ యూజింగ్. మోస్ట్లీ లంగ్స్ ప్రాబ్లం ఓరిమే రావదు, మోస్ట్లీ రావదు. அதே மாதிரி மேஜர் వచ్చి స్టొమక్ అండ్ స్ప్లీన్ ప్రాబ్లం మోస్ట్లీ రావదు. ఈ అதாவது లంగ్స్, స్ప్లీన్, కిడ్నీ, హార్ట్, లివర్ ఇదిదా పంచభూతాలు అని చెప్పేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఈ ఆర్గన్ లో హార్ట్, కిడ్నీ, లివర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. సో లంగ్స్ అండ్ స్ప్లీన్ లో మోస్ట్లీ రావదు. సో దానికోసమే కిడ్నీ కేర్, డీటాక్స్ ప్లస్ అండ్ హార్ట్ కేర్ ఐఎమ్ యూజింగ్ రెగ్యులర్లీ ప్లస్ ట్రిపుల్ స్టెమ్స్. సో ఒక పేషెంట్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే హార్ట్ కేర్ ఇవ్వండి, ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇవ్వండి, అకాయ్ బెర్రీ ఇవ్వండి, Q10 ఇవ్వండి, ఒమేగా 3 అట్లా లేదా ఫ్లాక్సీడ్ ఆయిల్. ఈ 5 థింగ్స్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. లో బీపీ, హై బీపీ ఎట్లా ఉండాలని సరి, ఇలా హార్ట్ లో ప్రాబ్లం ఉండాలి సరి, బ్లాక్ ఉండాలి సరి, ఈ 5 ప్రోడక్ట్ హార్ట్ కేర్, ట్రిపుల్ స్టెమ్ సెల్, అకాయ్ బెర్రీ, Q10, కోఎన్జైమ్ Q10 అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ అట్లా లేదా ఒమేగా 3. ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం క్యూర్ పనేసి. ఓకే, నెక్స్ట్ లంగ్స్. లంగ్స్ లో ఒక ప్రాబ్లం ఉంటుందా, జలుబు ఎక్కువ ఉండు, వీజింగ్ ఎక్కువ ఉండు, అన్నిమే క్యూర్ పనేది వచ్చి ట్రిపుల్ స్టెమ్ సెల్. ట్రిపుల్ స్టెమ్ సెల్ ఆప్షన్ ఇమ్యూనో రిచ్, పంచతులసి, యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ అండ్ నోని జ్యూస్. ఇప్పుడు అడిషనల్ గా యాడ్ చేయాలంటే ఇమ్యూనీర్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫర్ లంగ్స్. ఇది వచ్చి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం. ఈ లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఇతరులతోనే మేబీ డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఎంత లంగ్స్ లో ఉండేదా లార్జ్ ఇండస్ట్రీ ఎనర్జీ పోయేది. లంగ్స్ బాగా ఉండదని మోషన్ ప్రాబ్లం ఉండదు. లంగ్స్ బాగా ఉండితే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండదు. ఎట్లా కిడ్నీ వచ్చి మన బోన్ కంట్రోల్ పనియో, లంగ్స్ దా మన స్కిన్ అన్నిమే కంట్రోల్ పనేది. స్కిన్ బాగా ఉండేది, బాగా లేగాన ఉండేది అన్నిమే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం. ఓకే రైట్ సార్. నెక్స్ట్ వచ్చి స్ప్లీన్. స్ప్లీన్ చెప్పేది మన బాడీలో మన తినే ఫుడ్ న బ్లడ్ గా కన్వర్ట్ చేసేది స్ప్లీన్. సో వచ్చి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏది పోతాலும் దాని అఫెక్ట్ పనేది స్ప్లీన్. అదే మరి హిక్కప్ చెబుతలు, హిక్కప్ తో అట్లా చెబుతలు, హిక్కప్ ఇంగ్లీష్ లో. మన బాడీలో వేడి ఎక్కువైపోతా, సో హీట్ న ప్రొడ్యూస్ పనేది ఆల్రెడీ ఐ టోల్డ్, అதாவது స్టొమక్ అండ్ స్ప్లీన్ దా హీట్ న ప్రొడ్యూస్ పన్నం. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతా ప్యాంక్రియాస్ వచ్చి డ్యామేజ్ అయిపోవు. సో మన బాడీన హీట్ ప్రొడ్యూస్ పనేది స్ప్లీన్. హీట్ ఎక్కువ అయిపోతా ఇక్కడ పుండులు వచ్చేస్తాయి, లిప్స్ లో పుండులు వచ్చేస్తాయి. సో స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లం నా బ్లడ్ అది ఎంటైర్ బ్లడ్ న తీసేసేది. సో దాని స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లం న క్యూర్ పనే అమేజింగ్ ఫుడ్ సప్లిమెంటరీ ఆల్ఫా. అట్లా లేదా టాబ్లెట్ గా ఉంటుందా క్లోరోఫిల్ టాబ్లెట్, అట్లా లేదా వీట్ గ్రాస్ జ్యూస్. ఇదిదా వచ్చి స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లం న క్యూర్ పనేది. సార్ స్ప్లీన్ బాగా ఉండుతా మన బాడీలో ఉండే ఆర్గన్ అన్నింటినే అదే ప్లేస్ లో సేమ్ ప్లేస్ లో ఉండు. ఈ రోజు ఎక్కువ హెరణ్యా వచ్చేకి రీజన్ ఏమి, మన బాడీలో ఉండే ఆర్గన్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వచ్చి రిమూవ్ అయ్యేకి రీజన్ ఏమి, స్ప్లీన్ డిఫిషియన్సీ. స్ప్లీన్ దా మన బాడీలో ఉండే ఆర్గన్ ఆడాడ కిడ్నీ అదే ప్లేస్ లో ఉండాలి, ఏడని మూవ్ అవ్వకూడదు. లివర్ ఏడని మూవ్ అవ్వకూడదు, హార్ట్ ఏడని మూవ్ అవ్వకూడదు, లంగ్స్ ఏడని మూవ్ అవ్వకూడదు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఏడని మూవ్ అవ్వకూడదు. అన్నిమే పట్టించేది అది స్ప్లీన్.
మన వాక్ పనేము ఫాస్ట్ గా రన్నింగ్ పనేము యోగాల సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందో ఇట్లా ఉండగానే ఇట్లా ఉంటుందో సో అన్ని చేద్దాము జంప్ పండుతాము బట్ ఆర్గన్స్ మాత్రం అదే ప్లేస్ లో ఉండు ఎట్లా స్ప్లీన్ ఎనర్జీ గట్టిగా ఉండుతా ఆర్గన్ గట్టిగా ఉంటా అదే ప్లేస్ స్ప్లీన్ ఎనర్జీ తగ్గుతా ఆర్గన్ మూవ్ అవ్వు సో హెరణ్య వచ్చేకి రీజన్ స్ప్లీన్ సో స్ప్లీన్ కరెక్ట్ చేయాలి స్ప్లీన్ కరెక్ట్ అనేది ఆల్ఫా అట్లా లేదా టాబ్లెట్ క్లోరోఫిల్ టాబ్లెట్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చి వీట్ గ్రాస్ జ్యూస్ ఇది వచ్చి స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లం డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లం అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లం బాడీలో ఉండే వేడిని తగ్గించే ప్రాబ్లం నాళిగల లిప్స్ పుండులు వూండ్స్ ఉండుదా క్యూర్ పనేది పెప్టిక్ అల్సర్ అన్ని అల్సర్ మే డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లం అన్ని మే క్యూర్ పనేది ఆల్ఫా ఇస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ బ్లడ్ మన బాడీలో ఉండేది రెడ్ బ్లడ్ ఆల్ఫా వచ్చి గ్రీన్ బ్లడ్ అది వచ్చి హెర్బల్ లో ఉండే బ్లడ్ ఆ బ్లడ్ మనం క్లోరోఫిల్ చెప్తారు సింపుల్ గా చెప్తా క్లోరోఫిల్ దట్ ఈస్ కాల్డ్ లేడీస్ వచ్చి మెన్సస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తగ్గించి క్యాన్సర్ సెల్స్ ప్రొడక్షన్ అవగాహన ప్రొడక్ట్ పన్ను మన బాడీలో స్కిన్ ఎక్సలెంట్ గా చేసు సో అన్ని దీనిమే అమేజింగ్ ఫుడ్ సప్లిమెంటరీ ద ఆల్ఫా పౌడర్ సో మన కంపెనీ ఇప్పుడు వచ్చి ½ kg కన్వర్ట్ చేసిండోళ్ళు ఫర్ 6,000 రూపీస్ లాస్ట్ మంత్ కూడా ఆఫర్ తో ఇచ్చిండోళ్ళు ఎన్ని మెంబర్ ఆఫర్ కొని తెల్ల ప్లీజ్ యూస్ యువర్ సెల్ఫ్ ప్రోడక్ట్ అన్ని మీరు యూస్ చేయండి మీరు సేల్స్ లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయవద్దు మీ ఇది నాలెడ్జ్ మీ టీమ్ ఇచ్చేకి నాలెడ్జ్ అదే మరి మీరు హెల్తీ ఉండాలా హెల్త్ ఈస్ వెల్త్ హెల్త్ దా ఫస్ట్ వెల్త్ హెల్త్ గా ఉంటుందా మాత్రమే ఓకే రైట్ నెక్స్ట్ ఈ రోజు ఎక్కువ ప్రాబ్లం జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం నీ ప్రాబ్లం సార్ 40 years అయిపోతేనే నీ ప్రాబ్లం వచ్చేసి 50 years అయిపోతేనే వాక్ పనేదిలో ప్రాబ్లం ఉంది అన్ని దీనిమే బోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఆ నీ జాయింట్ లో వచ్చే ప్రాబ్లం ఓకే ఈ నీ జాయింట్ లో దేనికోసం ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఎనర్జీ తగ్గితా ప్రాబ్లం వచ్చేస్తుంది సో నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పూర కిడ్నీ ఎనర్జీ తక్కువ సో కిడ్నీ కేర్ కంపల్సరీ ఇవ్వాలి అందరమే వేస్తుంది కిడ్నీ కేర్ దేని అని చెప్పి కిడ్నీ కేర్ అయితేనే నీ ప్రాబ్లం ఫాస్ట్ గా తగ్గు అడిషనల్ గా బోన్ అండ్ జాయింట్ కలిసి అమేజింగ్ ఫుడ్ సప్లిమెంటరీ నావు నీ ప్రాబ్లం ఉండి ఎక్కువ డ్రైవింగ్ చేసేదనాల నీ ప్రాబ్లం బట్ బోన్ అండ్ జాయింట్ కలిసి యూస్ చేసేకి స్టార్ట్ పనిది విత్ ఇన్ ఎ వీక్ నీ ప్రాబ్లం సాల్వ్ ఆల్రెడీ నా మిసెస్ ప్రాబ్లం ఉండి ఆల్రెడీ నా ఇన్ఫార్మ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉండేనాల స్టీరాయిడ్ ఎక్కువ యూజ్ చేసినాల వాళ్ళవి కిడ్నీ ఎనర్జీ తగ్గి హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉండ ప్లస్ నీ ప్రాబ్లం ఎక్కువ ఉండ ఇప్పుడు కిడ్నీ కేర్ ప్లస్ బోన్ అండ్ జాయింట్ కలిసి యూజ్ చేసేనాల ఆ ప్రాబ్లం నో ప్రాబ్లం అడిషనల్ గా వచ్చి షుగర్ పేషెంట్ లేగాన ఉండుతా గ్లూకోసమైన్ యూజ్ చేయండి షుగర్ పేషెంట్ వద్దు బికాస్ గ్లూకోసమైన్ లోపల గ్లూకోజ్ ఉంది దానివల్ల గ్లూకోసమైన్ నేమే షుగర్ పేషెంట్ ఇద్దాం గ్లూకోజ్ ఇంక్రీజ్ అయిపోతుంది అట్లా లేక షుగర్ పేషెంట్ లేదా మాత్రం గ్లూకోసమైన్ అడిషనల్ గా న్యూరో హెల్త్ ఇవ్వండి న్యూరో హెల్త్ సో మసిల్స్ ఉండి ఆడ టెండాన్స్ ఉంది ఆడ టెండాన్స్ లోపల ఎక్కువ నెర్వ్స్ ఉంది ఆ నెర్వ్స్ వచ్చి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండే ప్రాబ్లం తగ్గిపోతుంది ప్రోటీన్ ప్లస్ ఇది బోన్స్ అన్ని ఎనర్జీ అంత ప్రోటీన్ వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ వచ్చి మసిల్స్ బోన్ అండ్ న్యూరో టెండన్స్ వెరీ వెరీ ఎనర్జీ ప్రోటీన్ సో ప్రోటీన్ ప్లస్ సో బోన్ అండ్ జాయింట్ హెల్త్ కిడ్నీ కేర్ గ్లూకోసమైన్ ప్రోటీన్ ప్లస్ న్యూరో హెల్త్ ఎక్కువ పెయిన్ ఉండే వాళ్ళవి యాంటీ పెయిన్ ఆయిల్ లేదా పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఇది అమేజింగ్ రిజల్ట్ షుగర్ పేషెంట్ మాత్రం గ్లూకోసమైన్ రిమూవ్ చేసేట బోన్ అండ్ జాయింట్ హెల్త్ న్యూరో హెల్త్ ప్రోటీన్ ప్లస్ యాంటీ పెయిన్ ఆయిల్ ఇది తగ్గిపో బట్ ఇది అన్నిమే వచ్చి 1 month 2 month రిజల్ట్ రావదు బోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఎంత ఇట్ విల్ క్రానిక్ డిజీజ్ ఒక 6 months ఇప్పుడు తక్కువ ఏజ్ ఉండేవాళ్ళు ఒక 40 ఉంది సార్ ఇప్పుడు దా బోన్ రిలేటెడ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇమీడియట్ గా 1 week 1 month లోపల రిజల్ట్ వచ్చేస్తుంది సార్ ఏజ్ 60 ఉంది సార్
ఒక 10 ఇయర్స్ గా వాళ్ళకి ప్రాబ్లం ఉంది సార్. అట్లా ఇమీడియట్ రిజల్ట్ రావద్దు. ఒక 6 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ రెగ్యులర్ గా యూజ్ చేయాలి సార్. 1 మంత్ రెగ్యులర్ యూజ్ సార్. సార్ 5% కూడా కనపడలేదు, రావదు. ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ కంటిన్యూ యూజ్ అయ్యేదా దాంట్లో వచ్చే రిజల్ట్ వచ్చు. బట్ రిజల్ట్ గ్యారంటీ. బట్ మనం టైం ఇవ్వాలి దానికి. మన అందరి బాడీ ఒకే మాదిరి లేదు. సంబడీస్ వచ్చి బాడీ ఇమీడియట్ రెస్పాన్స్ పడుతుంది, సంబడీస్ ఇమీడియట్ రెస్పాన్స్ చేయదు. సో దానికి మనం టైం ఇవ్వాలి. టైం ఇస్తా మాత్రమే రిజల్ట్. ఓకే లీడర్స్, ఐ థింక్ క్లోజ్ అయ్యబోయి. సో ఈ రోజు వచ్చి ఒక 5-6 మేజర్ డిసీజ్ చూసినాం. మేజర్ డిసీజ్ దాంట్లో వచ్చి కిడ్నీ అండ్ లివర్ అండ్ హార్ట్ ప్రాబ్లం వచ్చి మేజర్ కిల్లర్ డిసీజ్ అట్లా చెప్తుంది. మేజర్ కిల్లర్ డిసీజ్. హార్ట్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది తెలియదు, కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది తెలియదు, లివర్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది తెలియదు. సో అందరిమే ఇది రాకూడదు, కేవలం ఉండే ఊరిమే ఇది రాకూడదు. దానికోసం ఆల్ కేవల్ డిస్ట్రిబ్యూటర్ ప్లీజ్ యూజ్ హార్ట్ కేర్, కిడ్నీ కేర్, డీటాక్స్ ప్లస్ అండ్ ట్రిపుల్ స్టెమ్ సెల్ అకాయ్ బెర్రీ ఇస్ అ వెరీ గుడ్ సప్లిమెంటరీ. ఈ 5 ఎత్తిండ. దీంట్లో మోస్ట్లీ వచ్చి మనం ట్రిపుల్ స్టెమ్ సెల్ ఆఫర్ లో వచ్చేసి, డీటాక్స్ ప్లస్ ఆఫర్ లో వచ్చేసి సో 1 or 2 ప్రోడక్ట్స్ మాత్రం మనం పర్చేస్ பண்ண போயோம். ప్లీజ్ యూజ్ பண்ணட. మీరు యూజ్ చేయండి, మీతో ఫ్యామిలీ అందరమే యూజ్ చేయండి. నెక్స్ట్ మీటింగ్ లో వచ్చి నెక్స్ట్ డిసీజ్ ఎంత ఇది వచ్చి మేజర్ కిల్లర్ డిసీజ్ కోసం మనకు కొంచెం డీప్ గా మనం శుద్ధిని వేరే ప్రాబ్లం. ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమా, దాన్ని వచ్చి ఏం చేయొచ్చు. ఎక్కువ సోరియాసిస్, ఎగ్జిమా ఇట్లా మరి ఉంటుందా, సిల్వర్ ప్లస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ. స్కిన్ కేర్, డీటాక్స్ ప్లస్. డీటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత డైజెషన్ ప్రాపర్ గా ఉంటుందా, లార్జ్ ఇంటెస్టైన్ ప్రాపర్ గా ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ ప్రాపర్ గా ఉంటుందా, ఆటోమేటిక్ గా స్కిన్ ప్రాపర్ అయిపోతుంది. గైనోడర్మా, ఇమ్యూనోరిచ్. సిల్వర్ ప్లస్, స్కిన్ కేర్, డీటాక్స్, గైనోడర్మా, ఇమ్యూనోరిచ్. ఈ 5 తింటా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్. ఇట్లా మరి వెరీ ఈజీగా వెరీ ఫాస్ట్ గా ఎట్లా కాంబినేషన్ సేది మీద క్యూర్ అవ్వని చెప్పి నెక్స్ట్ సెషన్ లో మనం చూద్దాం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. రఘు, గోస్ టు రఘు. yes sir, thank you very much sir for your valuable information. మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా ఇంకా అగ్రికల్చర్ కి సంబంధించి టీవీ రెడ్డి సార్ తో కూడా ఒక సెషన్ చేయాలనుకుంటున్నాం. మీరు డాక్టర్ కాబట్టి కంప్లీట్ మీరు మాకు హెల్త్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అనేది మీకు మళ్ళీ వాట్సాప్ లో పెడతాం సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా, లీడర్స్ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.